వచనాలు. మళ్ళీ రేపు కూడా ఎవరైనా అంకుళ్ళు ముందుకు కీర్తన చదివిస్తారు. ఆ తర్వాత ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. అన్న మీరండి, స్టార్టింగ్ ప్రేయర్ అన్నారండి. చెన్నై నుండి వచ్చిన అన్నారండి. స్టార్టింగ్ ప్రేయర్ చేద్దాం. స్టార్టింగ్ ప్రేయర్ తర్వాత మరి యథావిధిగా ఇంకా పిల్లలు రావాలి. మీ మనసులో అందరు మోకరేయాలి. 1 పైకి మోకరు చెప్పగానే చెయ్యాలరా. ఎందుకు వేసుకొచ్చి మళ్ళీ కూర్చోండి 1 కూర్చోండి. ఇంకా ఈ లైన్ లేదు, ఏం లేదు. వీళ్ళంతా ఎంత ఇండిసిప్లిన్గా ఉన్నారు. 1 మళ్ళీ కూర్చోండి. 1 అక్కడ జూనియర్ సీనియర్స్ కూడా అస్తవ్యస్తంగా కూర్చోకండి. 2 చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. మీ హృదయంలో ఈరోజు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నా హృదయంలోనికి మీరు రండి, నా పాపములు కడగండి. ఈరోజు VBSలో మీ మెల్లని స్వరంతో నాతో మాతో మాట్లాడండి. అనేక మంది మా ఫ్రెండ్స్ని ఈరోజు మీ సన్నిధిలో తీసుకురండి. మేము అల్లరి చేయకుండా సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. కళ్ళు మూసుకున్నారా, కళ్ళు తెరిచి చెప్తున్నారా? ఇది ఇక్కడ ఈడు చూడు, ఇలా చూస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, అలానే ఉండండి. నేను ఇక్కడే నిల్చొని చూస్తుంటాను. ఎవరు కళ్ళు తెరిచి చూసారో వాళ్ళు చెప్తాను. ప్రేమ నమ్మకముల మా దేవ, ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామమున మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఈ యొక్క సందర్భంలో ప్రభా VBS పరిచయలో ఇంతవరకు ప్రభా మీరు చూపిస్తూ వచ్చిన కృప కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నైనా తండ్రి, సమకూర్చిన పిల్లలు ప్రతి ఒక్కరి కొరకే మీకు వందనాలు ప్రభా. తండ్రి, మీరే ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రభా అధ్యక్షుడు ఉండి నడిపించి మీ ఘననామమై పరచపట్టు సహాయపడుతారమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా చేరి వచ్చిన పిల్లల్లో ఎవరు కూడా ప్రభా తండ్రి రక్షణ లేకుండా వెళ్ళకుండా అందరూ రక్షింపబడి వీరి యొక్క పేర్లు తండ్రి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడి నిత్య జీవమునకు వారసులుగా మార్చబట్టు సహాయపడతారమని ప్రార్థిస్తున్నాము. పాటల ద్వారా, మాటల ద్వారా తండ్రి నాయనా, కథల ద్వారా పిల్లలతో మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా గ్రహింపగల హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. నైనా ఈ యొక్క చిన్న ప్రాయంలోనే నైనా రక్షణార్థమైన జ్ఞానంలోనికి రాగినట్లు మీరే సహాయపడతారమని ప్రార్థిస్తున్నాం తండ్రి. టీచర్స్ ప్రతి ఒక్కరికి కావాల్సిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా వీరు ఏ సత్యాన్ని నేర్చుకుంటున్నారో అది వారి యొక్క జీవితంలో ప్రయోజనకరంగా మేలుకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరి హృదయంలో లోతుగా మీ ఆత్మ ద్వారాగా కార్యం చేసి ప్రభా మీరే తండ్రి పాపం విషయమై పశ్చాత్తాపడి పాపని ఒప్పుకొని విడిచిపెట్టి మేము రక్తం ద్వారాగా కడగబట్టకు మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్త ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాము. అయినా గ్రూప్ క్లాస్లోను మెయిన్ లెసన్లోను అన్నింటిలో ప్రభా తండ్రి మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. సమస్త ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ అపవాది క్రియలను యేసుప్రభు నామంలో బంధించమని మీ నామం ద్వారాగా అపవాది తాకుండా పిల్లల్ని కాపాడమని అల్లరి చేయకుండా ప్రభా తండ్రి సంతోషంతో మనస్ఫూర్తిగా మీ వాక్యాన్ని శ్రద్ధగా విని ప్రభా తండ్రి లోబట్టుగా మీరే సహాయపడతారమని సమస్తమును మీ పాద సన్నిధిలో సమర్పించుకొంచు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కేజీ టీచర్స్ కేజీలో కూర్చోవాలా, జూనియర్ టీచర్స్ జూనియర్లో కూర్చోవాలా. కొంచెం టీచర్స్ వాళ్ళకి
క్రయం చెల్లించి వాళ్ళతో మీరు ఉండాల. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దెన్ అవర్ స్కూల్. ఐఎమ్ ఆల్సో ఏ టీచర్. నేను కూడా ఒక టీచర్నే. మన స్కూల్లో జాబ్ కన్నా ఇది చాలా ఇంపార్టెంట్. లోకల్ టీచర్స్ కూడా కొంచెం క్రయం చెల్లించి ముందు రావాలా. తర్వాత ఇక్కడ కేజీ పిల్లలు ఇటు పారిపోతూ ఉంటారు, వీళ్ళు పారిపోతుంటారు. వాళ్ళు కొంచెం మనం కంట్రోల్ చేసి మనం క్రయం చేసి వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి రావాలి. బికాస్ ఆఫ్ అవర్ టీచర్స్ ఓన్లీ మనం అలా ఉన్నాం ఈరోజు. కొంచెం క్రయం చెల్లించండి, ఎవ్వరూ ఏమనుకోవద్దు. వారి కొరకు మనసులో ప్రార్థన చేయండి. నిన్నటి దినాన చాలా పెద్ద వర్షం వచ్చింది కదా కదా. ఈరోజు కూడా మళ్ళీ వర్షం పడాలని ప్రార్థన చేద్దామా? కొంచెం ఆటంకం కలగకుండా ప్రార్థన. అందరూ ఎవరు దుప్పట్లు తెచ్చుకోలేదు. ఎందుకు? ఎండాకాలం అనుకున్నాను. కానీ వర్షం పడినాక తెలిసింది కథ. ఇక్కడ కథ ఏంటో. వర్షం పడినాక ఆంటీ కూర్చోండి, ఇక్కడ మీరు కూర్చోండి, మీరు కూర్చోండి అంటే ఇట్లా ఇట్లా రండి అంటే. సో వర్షం పడినాక తెలిసి ఒక్కొక్కళ్ళు ఏమడిగారు? బెడ్షీట్లు అడిగారు. ఏదో మాకున్న బెడ్షీట్లు సప్లై చేసాం. రాత్రి చలి ఏందన్నా ఏసీలో తెచ్చారంటున్నారు మా ఎస్ఆర్ నగర్ వాళ్ళు. ఏసీలోకి వచ్చామంట. సో ప్రార్థన చేయండి. దేవుడు ఈ 5 days కూడా ప్రభు కృప ఇచ్చేటట్లు మీ మనసులో ప్రార్థన చేయండి. మనసులో ప్రార్థన చేసి ప్రతి పరిచయం ప్రార్థన పూర్వకంగా ఒక 5 minutes ఈ థీమ్ని పరిచయం చేయడానికి హుకుంపేట శామ్యుల్ అన్న రండి అన్న. ఒక 5 minutes థీమ్ గురించి అన్న చెప్పినాక మనం పాటల్లోకి మళ్ళీ చకచక చకచక చెప్పండి, చకచక వెళ్ళిపోదాం. చేయండి చకచక, చేయండి చకచక వెళ్ళిపోదాం. మళ్ళీ చేయండి రా అంటే మరి చెప్పండి చకచక. మళ్ళీ బాయ్ చెప్పండి రా, చకచక వెళ్ళిపోదాం, చకచక వెళ్ళిపోదాం. ఒక 5 minutes థీమ్ గురించి అన్న మీకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత వెంటనే పాటల్లోకి వెళ్ళిపోతాం. రండి. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? తిన్నారా? ఎంతమంది తిన్నారు? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఎంతమంది బైబిల్ చదువుకున్నారు? బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. వెనక మా సీనియర్స్ నాలాంటి బ్యాచే. సరే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం చివరిలో ఉంటుంది ఆ మాట. కొంచెం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను చూడండి, నా వెనక అందరూ కూడా పలకండి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు. చెప్తలేరు, చాలామంది పిల్లలు చెప్తలేరు. ఆంటీ వాళ్ళు చెప్తున్నారు కానీ మీరు చెప్పట్లే. ప్రభువునకు తగినట్లుగా నడుచుకొనుడి. VBSలో మీకు ఏది గుర్తున్నా ఏది గుర్తు లేకపోయినా ఈ మాట ఏ అర్ధరాత్రి నిలబడి మిమ్మల్ని చెప్పమన్నా ఈ మాట చెప్పాల. ఈ మాటను ఆధారం చేసుకొని చాలా ప్రయాసపడి దీని వెనకల కేజీ కొరకు లెసన్స్, జూనియర్ కొరకు లెసన్స్, సీనియర్ కొరకు లెసన్స్, అలాగనే క్లోజింగ్ లెసన్స్ అన్నీ కూడా చాలా ప్రయాసపడి సిద్ధపరిచారు మన కొరకు. వాళ్ళు ప్రభు దగ్గర కనిపెట్టి ఈ అంశాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను VBSకి వెళ్ళినటువంటి దినాల్లో మాకు VBSకి వచ్చినటువంటి థీములన్నీ కూడా నాకు ఇప్పటి వరకు ఆ వాక్యాలన్నీ కూడా బాగా గుర్తున్నాయి. కాన్వకేషన్లో ఉన్నటువంటి థీములు కూడా నాకు చాలా గుర్తున్నాయి. సో కనుక మీరు కూడా పిల్లలుగా ఏం చేయాలంటే ఈ మాట ఎప్పుడు అడిగినా కూడా చెప్పాలి. సరేనా? ఇప్పుడు కేజీ పిల్లలు ఒకసారి చెప్తారు, వినండి. కేజీ పిల్లలు చెప్పండి ఒకసారి. చెప్పలేరా? మొదటి రోజు అయింది కాబట్టి చెప్పలేరు కదా. జూనియర్ పిల్లలు చెప్పండి ఒకసారి.
ఈ అంశం చెప్పండి ఒకసారి. తగినట్టుగా నడుచుకో ఇస్తా, ఆ తర్వాత మీరే చెప్పాలి. ప్రభువునకు తగినట్టుగా నడుచుకొనుడి. ఎవరికి తగినట్టుగా నడుచుకోవాలి? నాకు తగినట్టుగా నడుచుకోవాలా మీరు? లేదా ఆంటీ వాళ్ళకి తగినట్టుగా నడుచుకోవాలా? లేకపోతే అంకుల్ వాళ్ళకి తగినట్టుగా నడుచుకోవాలా? ఎవరికి తగినట్టుగా నడుచుకోవాలి? ప్రభువునకు తగినట్టుగా నడుచుకోవాలి. ఇప్పుడు సీనియర్స్ చెప్పండి. సీనియర్స్ అంటే మీరు కూడా కలిపి చెప్తున్నారు. ఓన్లీ సీనియర్స్ మాత్రమే చెప్తారు, అర్థమైందా? ఓన్లీ సీనియర్ బాయ్స్ మాత్రమే చెప్తారు. చెప్పండి ఒకసారి. మీరు కాదురా, వాళ్ళు అన్నవాళ్ళు. ఓకే ఓకే, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇప్పుడు సీనియర్ గర్ల్స్ చెప్పండి. వినబడనట్టుగా ఉంది మీ వాయిస్, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు. జూనియర్స్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనమందరం ఎవరికి తగినట్టుగా నడుచుకోవాలి? ప్రభువునకు తగినట్టుగా నడుచుకోవడం అంటే అర్థమైందంటే ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏదో మనుషులు చేసేది కాదు. ఎవరు చేసేది కాదు చెప్పండి? మనుషులు చేసేది కాదు. కాబట్టి దేవుడే ఆ యొక్క మనుషులను నిలబెట్టుకొని జరిగిస్తున్నాడు. కాబట్టి మీరు ఆయనకు తగినట్టుగా నడుచుకుంటే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే చాలా హెచ్చిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు మనల్ని చాలా హెచ్చిస్తాడనమాట. కాబట్టి మీరందరూ కూడా ప్రభువునకు తగినట్టుగా నడుచుకోవాలన్నది మిమ్మల్ని అందరినీ మేము ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. దయచేసి సీనియర్స్ మీరు ఈ యొక్క వచనాన్ని మొత్తం మీరు చదువుకొని కంఠస్థం చేయాలి. ఈ వచనాన్ని అంతటి కూడా మీరేం చేయాలి? కంఠస్థం చేయాలి. అప్పుడు మీకు నోటికి వస్తుంది, ఇతరులకు కూడా చెప్పడానికి కూడా బాగుంటుంది. అందరు కూడా ఒకసారి చెప్దామా? ప్రభువునకు తగినట్టుగా నడుచుకొనుడి. ప్రభువునకు తగినట్టుగా నడుచుకొనుడి. టీచర్స్ అయినా, పిల్లలైనా, వంట దగ్గర పనిచేసే వాళ్ళైనా, చైన్ ప్రేయర్లో పనిచేసే వాళ్ళైనా మనమందరం ఎవరికి తగినట్టుగా నడుచుకోవాలి? ప్రభువునకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకోవటానికి ప్రభు సహాయపడిన. షీట్లో నుండి మాట్లాడద్దు. కొంచెం సాంగ్ నంబర్ 3, పాట సంఖ్య 3. సౌండ్ కొంచెం పెద్ద పెట్టాలి. దీనికి సౌండ్ కొంచెం వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాథునికి స్తోత్రములు. పాడాలి. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాథునికి స్తోత్రములు. వేదనలో బాధలలో చెల్లింతుము వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు నా
నాథునికే స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లిందుము ప్రభు యేసు నాథునికే స్తోత్రములు ఆనందంలోనా ఆశ్చర్యంలోనా ఆనందంలోనా ఆశ్చర్యంలోనా అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లిందుము వందనాలు స్తుతులు చెల్లిందుము ప్రభు యేసు నాథునికే స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లిందుము ప్రభు యేసు నాథునికే వందనాలు స్తుతులు చెల్లిందుము వందనాలు స్తుతులు చెల్లిందుము ప్రభు యేసు నాథునికే స్తోత్రములు ఎవరు పాడడం లేదు స్తుతులు చెల్లిందుము ప్రభు యేసు నాథునికే స్తోత్రములు ఎంతమంది దగ్గర పాటల షీట్స్ ఉన్నాయి? ఉన్నవాళ్ళు చేతులు ఎత్తాలి, లేని వాళ్ళు కాదు. ఉన్నాయా? దించండి, దించండి కిందికి మాత్రం ఎత్తాలి. ఊరికి అట్లా చెయ్యి ఎత్తి పెట్టాలి. అంకుల్ అంకుల్ అని అంటే నేనేం పాట నేర్పించిన సాంగ్ నంబర్ 11 పాట సంఖ్య 11. మాట్లాడొద్దు, మాట్లాడితే షీట్స్ లేవు. మాట్లాడిన వాళ్ళకు షీట్లు ఇవ్వరు. ఓన్లీ మీ చేతులు మాత్రం పైకెత్తాలి. మాట్లాడడానికి వచ్చింది చక్క పాటలు నేర్చుకోవాలి. చాలా మంచి పిల్లలు, చాలా బాగా పాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అల్లరి చేయకుండా చేతులు ఎత్తండి. పాట సంఖ్య 11. గొప్ప దేవుడు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నీళ్లను చేసే. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నీళ్లను చేసే. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన దేవా తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన దేవా దుష్టాగ్ని బాణమును ఎగనగిన వైనము చూడు దుష్టాగ్ని బాణమును ఎగనరికిన వైనవి చూడు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఇప్పుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. చాలా మంది పాటలు పాడతలేరు. ఇప్పుడు పాడుకుంటేనే కూర్చొని ముందుకు జరగాల. ఓకే, సాంగ్ నెంబర్ 4. చాలా మంది బయట ఉన్నారు కదా, ముందుకు జరగాలి. మరి ఈ చైర్ల వరకు కూర్చోవాలి, ఇక్కడి వరకు కూర్చోవాలి. ముందుకు లేండి, నిలబడి పాడదాం, కూర్చుంటే కాదు లేండి. స్టాండ్, త్వరగా ముందుకు రండి. గర్ల్స్ మీరు ముందుకు పోవాలి, అక్కడికి పోవాలి. ముందుకు జరగండి, మా చాపలు కూర్చోండి. ఏయ్ మాట్లాడద్దు. షీట్లో సాంగ్ నెంబర్ 4. నాకు మంచి మిత్రుడు యేసే, పాడాలి. మంచి కాపరి యేసే, నా మంచి యామికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. పాడాలా? నా మంచి కాపరి యేసే, నా గొప్ప నా గొప్ప నామికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం. ఇప్పుడు యాక్షన్ చేసుకుంటూ పాడాలి. రెడీ? నా మంచి కాపరి యేసే, నా మంచి యేసే, పాడుతున్నారు మళ్ళీ. కాపరి యేసే, నా మంచి మిత్రుడు యేసే. గట్టిగా, నా మంచి కాపరి యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప ఎంత
యాక్షన్ చేసే అక్క కంటే సీనియర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పెద్దోళ్ళు అయితే చేయొద్దు. చిన్నోళ్ళు అయితే అక్క కంటే చిన్నోళ్ళు అందరు చేయాల్సిందే. రెడీ? ఫస్ట్ వచ్చిన పల్లె మాత్రమే. నా మంచి కాపరి యేసే, నా గొప్ప దేవుడు యేసే, యేసే నా మంచి కాపరి యేసే, నా మంచి మిత్రుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. కూర్చోండి, మాట్లాడొద్దు. ఇమాన్యుయల్ బ్రదర్, ఇమాన్యుయల్ బ్రదర్ పంపించాలా? ఇంకో పాట పాడిపోయాను. పంపించేద్దాం, టైం ఉందా? ఒక పాట. ఓకే. అదే బ్రదర్ ముందుకు రమ్మన్నారు, అందుకు అట్లా వచ్చేసినారు. ఇప్పుడు నిలబడండి అందరు. మెల్లగా వెనక్కి జరగాలి. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. వెనక్కి పోండి, వెనక్కి పోండి. గుడ్ గుడ్. గో బ్యాక్, గో బ్యాక్. వెరీ గుడ్. అమ్మాయి చూడండి. కూర్చోండి అందరూ. సరిపోయిందా బ్రదర్? కూర్చోండి. సిట్ సిట్ కూర్చోవాలి. సాంగ్ నంబర్ 1 కొత్త పాట నేర్చుకున్నాం. అందరు నా వెనకాల పలకండి. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, సత్యముతో సత్యముతో ఆరాధించేదాం, ఆరాధించేదాం. ఇప్పుడు పాడతాం. మైక్ పెట్టుకోండి. రెడీ? ఒక్కొక్క లైన్. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం. పడండి. ఆత్మతోను సత్యముతో ఆరాధించెదం. వెరీ గుడ్. మళ్ళీ మా తర్వాత అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం. ఆత్మతోను సత్యముతో ఆరాధించెదం. అటు ఇటు చూడద్దు. షీట్స్నే చూసి పాడాలి. వచ్చిందా? పల్లెలు కలిసి పాడదామా? రెడీ? ఆరాధించెదం. మళ్ళీ అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం. ఆత్మతో సత్యముతో ఆరాధించెదం. ఇప్పుడు మీరే పాడాలి. మేము స్టార్ట్ చేసి
రెడీ, ఇప్పుడు పాడాలి, చూస్తాం. నీకే వందనం, ఆత్మతో సత్యంతో ఆరాధించెదం. మళ్ళీ గట్టిగా. ప్రియుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యంతో ఆరాధించెదం. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ కలిసి పాడదాం. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించెదం. మళ్ళీ నాకు ఆపండి ఒక్క నిమిషం. బాయ్స్ చాలా బాగా పాడుతుండ్రు, గర్ల్స్ పాట వినబడ్డంలే. ఇప్పుడు గర్ల్స్ పాడాలి, బాయ్స్ మీరు గమ్మున ఉండండి రా. రెడీ. అద్వితీయుడా నీకే వందనం, ఆపండి. బాయ్స్ పాడతారు చూడండి ఎంత చక్కగా పాడతారో. రెడీ, రెడీనా? సరే. అద్వితీయుడా యేసయ్యా వెరీ గుడ్. ఇప్పుడు వచనం పాడదాము. మా నేర్చుకోవాలి నాన్న. మీ స్థలాలకు వెళ్ళాక మీ స్కూల్స్లో మీ హాస్టల్స్లో ఈ పాటలు మీ ఫ్రెండ్స్కి అందరికీ నేర్పించాలి, సరేనా? బాయ్స్ జూనియర్స్ మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడినా నిలబడిపిస్తాను నేను. వెనక్కి తిరిగినా మాట్లాడినా పక్క వాళ్ళ వైపు చూసినా నేను నిలబడిపిస్తా. వచ్చినాం. పాపము పడండి. రక్తము కాచితివి పాపము క్షమింపన్ రక్తము కాచితివి శాపము భరింపన్ శ్రమలను పొందితివే ప్రేమను చూపితివి రక్షణనిచ్చితివి ప్రేమను చూపితివి రక్షణిచ్చితివి నీకే వందనం నీకే వందనం ప్రేమా పూర్ణుడా మళ్ళీ నీకే వందనం పడాలి నీకే వందనం నీకే వందనం ప్రేమా పూర్ణుడా అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం ఆత్మతో సత్యముతో ఆరాధించెదా అద్వితీయుడా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. మళ్ళీ మొదటి వచనం పాడదాం. పల్లవి మీరే పాడగలరా? పాడతారా? రెడీనా? గర్ల్స్ రెడీయా? ఓకే. పల్లవి. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం ఆత్మతో
సత్యముతో ఆరాధించెదం. పాడాలి అందరూ. నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించెదం. ఇప్పుడు వచ్చి పాపము క్షమింప రక్తము కాచితివే, శాపము భరింప శ్రమలను పొందితివే. పాపము క్షమింప రక్తము కాచితివే, శాపము భరింప శ్రమలను పొందితివే. ప్రేమను చూపితివే, రక్షణనిచ్చితివి. ప్రేమను చూపితివి, రక్షణనిచ్చితివి. నీకే వందనం. గట్టిగా నీకే వందనం, నీకే వందనం. ప్రేమ పూర్ణుడా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ప్రేమ పూర్ణుడా. ఆపండి. ఎందుకు కేజీ పిల్లలు డల్లుగా ఉన్నారు? చేసినారు కదా. ఇప్పుడు వచ్చినాము, మీరే పాడాల. మేము ఎత్తి ఆపేస్తాము. పల్లవి వచ్చినాం, మీరే పాడాలి. ఓకే, రెడీ. పాపము క్షమి మళ్ళీ పల్లవి వచ్చిన పాడు. సరేనా? గట్టి పాడాలా. దేవుడా యేసయ్యా, నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించు. అద్వితీయుడా యేసయ్యా, నీకే వందనం, సత్యముతో ఆరాధించెదం. రక్తము కాచితివే, గట్టిగా పాపము భరింప శ్రమలను పొందితివే. పాపము క్షమింప వెరీ గుడ్. గట్టిగా పాపము భరింప శ్రమలను పొందితివే. ప్రేమను చూపితివే. వెరీ గుడ్. గట్టిగా ప్రేమను చూపితివి, రక్షణనిచ్చితివి. నీకే వందనం, వందనం. ప్రేమ పూర్ణుడా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ప్రేమ పూర్ణుడా. వెరీ గుడ్. చాలా బాగా వస్తుంది. సరేనా? రెండవ వచనం ఒక్కొక్క లైన్ తర్వాత మా తర్వాత మీరు పాడండి. ఓకే? మము బలపరిచితివి, నీలో స్థిరపరచి. పాడండి. మము బలపరిచితివి, నీలో నడిపించుచుంటివి. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ప్రేమ పూర్ణుడా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం.
పాడదాం. రెండవ వచనం ఇప్పుడు అందరం కలిసి పాడదాం. రెడీ. మమ్ము బలపరచితివి నీలో స్థిరపరచి నిర్మలపరచితివి ఆపండి ఒక్క నిమిషం. సెట్ అయిపోయినారా? సాంగ్ నంబర్ 1 షీట్ చూడాలి. అటు ఇటు ఎవ్వరు చూడద్దు. ఎక్కడికి రా, కూర్చోండి, కూర్చోన్నాను, ఎక్కడికి పోవద్దు. రెడీ. మమ్ము బలపరచితివి నీలో స్థిరపరచి నీలో నిలిపితివి జీవము నింపితివి మమ్ము బలపరచితివి పాడాలా? నీలో స్థిరపరచి పాడలేరు ఎవ్వరు. నీలో నిలిపితివి జీవముతో నీ చిత్తము తెలిపి నడిపించుచుంటివి నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం ప్రేమా పూర్ణుడా, నీకే వందనం, నీకే వందనం ప్రేమా పూర్ణుడా. యాక్షన్ జరుగుతారు. సరే, లేచి నిలబడాలి. రెడీ. నిలబడాలి. స్టాండ్ అంటే అర్థం కాదా? నిలబడాలి అందరూ. గర్ల్స్ మీ లైన్లోనే ఎక్కడే ఉండండి. జరగండి ఇటు. రెడీ. టీచర్స్ గట్టిగా మాట్లాడొద్దు, దగ్గర పోయి జరపండి అంతే. ప్రేమను పంచి ప్రేమను పంచి డివిబిఎస్ మనలను కలిపి డివిబిఎస్ ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా మళ్ళీ వచ్చి డివిబిఎస్ ప్రేమను పంచి డివిబిఎస్ మనలను కలిపి డివిబిఎస్ ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా ఇక సంతోషమే ఇక సంబరమే ఇక సంతోషమే ఇక సంబరమే ఈ హెర్మోన్ బిబిఎస్ లో ఈ కథలో కమ్మని యాక్షన్ సాంగ్స్ గట్టిగా చిన్ని చిన్ని పాటలు కథలు కమ్మని యాక్షన్ సాంగ్స్ చక్కని కంట కమాలు రంగు రంగుల బొమ్మలు రంగుల బొమ్మలు బిబిఎస్ లో వచ్చి
వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ నిర్మాణ VBS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ నిర్మాణ VBS లో. ఈ నిర్మాణ VBS లో. ఈ నిర్మాణ VBS లో. స్కూల్కు వెళ్ళిన దొరకని, గూగుల్లో వెతికిన దొరకని, స్కూల్కు వెళ్ళిన దొరకని, గూగుల్లో వెతికిన దొరకని, ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొక్క దొరుకును. ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొక్క దొరుకును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ నిర్మాణ VBS లో. ఇక సంతోషమే VBS లో. ఈ నిర్మాణ VBS లో. ఈ నిర్మాణ VBS లో. గ్రూప్స్కి బాబు ఇంకా పాడాలి. సరే సుజన్, మాట్లాడద్దు, 5 minutes తర్వాత పంపాలి. అమ్మా 5 minutes లోపల నేర్చుకుంటా నిన్న. సాంగ్ నంబర్ 8. నా వెనకాల పలకండి. హూస్ సైడ్ ఐఎమ్ లీనింగ్ ఆన్. Side I am leaning on. Leaning on the Lord's side. Whose side I leaning on? Leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean. Leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean. Leaning on the Lord's side. ఇప్పుడు ఒక్కొక్క లైన్ యాక్షన్ అక్క చూపిస్తుంది, యాక్షన్ చేసుకుంటా పాడదాం. వచ్చాను సరే, నేను పాడతాను, ఒక్కొక్క లైన్ నా వెనకాల పాడండి. Whose side I'm leaning on? Leaning on the Lord's side. Whose side I'm leaning on? Leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean. Leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean. Leaning on the Lord's side. Whose side I'm leaning on? Leaning on the Lord's side. Action చేయాలా, మళ్ళీ నిలబడి చేపిస్తాను నేను. Whose side you're leaning on? I lean, I lean, I lean, I lean.
lean, I lean, I lean, I lean. Leaning on the Lord's side. I'm leaning on. Leaning on the Lord's side. వచ్చిందా? కలిసి పడదామా? చాలా ఈజీ వర్డ్స్. రెడీ? అందరు చేయాలి. Whose side I'm leaning on? Leaning on the Lord's side. Whose side I'm leaning on? Leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean. Leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean. Leaning on the Lord's side. ఇప్పుడు మీరే పాడతారా? Whose side you're leaning on? Ready? Whose side you're leaning on? Lord's side. Whose side you're leaning on? Leaning on the Lord's side. Whose side you're leaning on? Leaning on the Lord's side. I lean, I lean, I lean, I change actions. Leaning on the Lord's side. Very good. Next ఏముందంటే whose side I'm standing on. నేను పాడతాను, అవి తర్వాత పాడండి. Whose side I'm standing on? Standing on the Lord's side. Whose side I'm standing on? Standing on the Lord's side. I lean, I వంగాలి. Lean, I lean, I lean, I lean. Okay, sorry. Whose side I'm standing on? Standing on the Lord's side. Whose side I'm standing on? I stand, I stand, I stand, I stand. Standing on the Lord's side. I stand, I stand, I stand, I stand. Standing on the Lord's side. వచ్చిందా? Whose side I am leaning on? తర్వాత స్టాండింగ్. రెండు పాడదాం. రెడీ? ఎవరు యాక్షన్ చేయడం లేదు, కూర్చొని అక్కను చూస్తా ఉన్నారు. అక్క బాగా యాక్షన్స్ వచ్చు, మీకు నేర్పిస్తుంది. మీ బుక్స్లో ఉన్న, మీ చేతిలో నేను కింద పెట్టండి. రెడీ? Whose side you're leaning on? Leaning on the Lord's side. Whose side you're leaning on? Leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean. Leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean. Leaning on the Lord's side. Whose side you're standing on? Standing on the Lord's side. Whose side you're standing on? Standing on the Lord's side. I stand, I stand, I stand, I stand. Standing on the Lord's side. I stand, I stand, I stand, I stand. Standing on the Lord's side. Very good. ఇంకొకటి. Who నేను పాడతాను మళ్ళీ. Whose side I'm clapping on? Clapping on the Lord's side. Whose side I'm clapping on? Clapping on the Lord's side. I clap, I clap, I clap, I clap. Clapping on the Lord's side. I clap, I clap, I clap, I clap. అట్లా కాదు. I clap, I clap, I clap, I clap. అర్థమైంది? మళ్ళీ కొట్టండి. I clap, I clap, clap, I clap. వెరీ గుడ్. ఇప్పుడు అట్లా సౌండ్ రావాలి. మళ్ళీ whose side I'm clapping on? Clapping on the Lord's side. Whose side I'm clapping on? Clapping on the Lord's side. I clap, I clap, I clap, I clap. Clapping on the Lord's side. I clap, I clap, I clap, I clap. Clapping on the Lord's side. Last. Whose side I'm jumping on? పాడండి.
jumping on the Lord's side. Whose side I'm jumping on? Jumping on the Lord's side. Jumping on the Lord's side. I jump, I jump, I jump, I jump. Jumping on the Lord's side. Okay, stand. పంపించేసి ఓకే స్టాండ్ అనగానే లేవాలి. స్టాండ్. ముసలి స్టాండ్ వీళ్ళంతా ముసలోళ్ళు. సరిగా నిలబడండి. రెడీ. Whose side I'm leaning on the Lord's side. Whose side I'm leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean, leaning on the Lord's side. I leaning on the Lord's side. Whose side you're standing on? Standing on the Lord's side. Whose side you're standing on? Standing on the Lord's side. I stand by, stand by, stand by, stand. Standing on the Lord's side. Whose side you're camping on? Camping on the Lord's side. On the Lord's side. I clap, I clap, I clap, I clap. Clapping on the Lord's side. I clap, I clap, I clap. Egrala. Whose side you're jumping on? Jumping on the Lord's side. I jump, I jump, I jump, I jump. Jumping on the Lord's side. I jump, I jump, I jump, I jump. Jumping on the Lord's side. ఇంకొక్కటి మర్చిపోయినాం, ఇందులో ప్రింట్ కాలేదు. ఈజీ. హూ నేను పాడుతున్నావే. హూ సైడ్ యూర్ డాన్సింగ్ ఆన్? డాన్సింగ్ ఆన్ ద Lord's side. హూ సైడ్ యూర్ డాన్సింగ్ ఆన్? డాన్సింగ్ ఆన్ ద Lord's side. హూ సైడ్ యూర్ డాన్సింగ్ ఆన్? డాన్సింగ్ ఆన్ ద Lord's side. I dance, I dance, I dance, I dance. Dancing on the Lord's side. I dance, I dance, I dance, I dance. Dancing on the Lord's side. సరే, మధ్యాహ్నం మళ్ళీ పాడుకుందాం. ఇప్పుడు క్లాసెస్కి వెళ్ళాలి. గొప్ప దేవుడు పాడదాం. కూర్చోండి. జూనియర్స్ చాలా భయంకరంగా గుంపులుగా లేచిపోతున్నారు. జూనియర్ టీచర్స్ ఎవరో పిల్లల దగ్గరికి రావాలి, లైన్ బై లైన్ పంపాలి త్వరగా. వినండి, గొప్ప దేవుడు అంత మట్టుకు పల్లవి మాత్రమే క్లాప్స్, వచ్చినాన్ని కొట్టొద్దు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆయన నీళ్లను చేసే. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నీళ్లను చేసే. నీళ్లను గోడగా నింపి నడిపించిన దేవుని చూడు. నీళ్లను నడిపించిన దేవుని చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు యేసు.
గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేయుచున్నాడు. ఆమేన్. తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన దేవా, తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన దేవా, దుష్టాగ్ని బాణమును తెగనరికిన వైనము చూడు, దుష్టాగ్ని బాణమును తెగనరికిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేయుచున్నాడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేయుచున్నాడు. పిల్లలు, నేను 1 2 3 అంటాను, నిలబడాలా మీరందరూ? మీ బైబిల్స్ చేత పట్టుకోండి.